సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ చేగుంట జాతీయ రహదారిపై రైతులు నిరసన చేపట్టారు. కొండపోచమ్మ సాగర్ నుండి కాలువను తవ్వి తమ పంట పొలాలకు నీరు అందించాలని చేగుంట మండల రైతులు డిమాండ్ చేశారు. నీరు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు రైతులు. ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రం అందించినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల నుంచి మా పొలాలు ఎండిపోతున్నాయి. ఈ సంవత్సరం ఎక్కువ ఎండిపోతున్నాయి. 5,000 నుంచి 15,000 ఎకరాలు 4 మేము రైతులము 5-6 ఎకరాలు ఉన్నాయి, ఒక్కొక్కరు 2 ఎకరాలే ఉన్నాయి. మా ఉన్న జాలన్నీ ఎండిపోయినాయి, ఒళ్ళు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, ఉన్న బంగారాలు అన్నీ కుదబెట్టుకున్నాము, ఏం లేవు. బోరు పొక్కలు వేసాము, అవి పోయినాయి, ఏం లేవు. ఇక మా పారాలే ఉన్నాయి సారు. ఇక మీరే సార్ వాళ్ళు దయచేస్తారు, ఎమ్మెల్యే సాబ్, ఎంపీ సాబ్ వీళ్ళందరూ చేయాలని కోరుతున్నాం. మాకు వాటర్ కావాలి. ప్రజలం అందరం కలిసి వచ్చినాము ఇక్కడికి. మాకు పక్కన పోంటే మన కొండపోచమ్మ సాగర్ కాలువ పోతుంది, పక్కపోంటి దళిత మండలం మొత్తం నీళ్ళు వస్తున్నాయి. పక్కన ఉన్న మాకు ఒక 1/2 కిలోమీటర్ కాలువ తీస్తే మా గ్రామానికి ఒక గ్రామంతో 10 గ్రామాల ప్రజలు పంటలన్నీ బతాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో 200 నుంచి 300 ఎకరాలు ఎండిపోతున్నాయి. ఒక్కొక్క రైతు 2 బోర్లు ఈ వారంలోనే కసంపల్లి గ్రామంలోనే ఒక 50 బోర్లు వేసారు. ఒక్కొక్క రైతు 2 లక్షల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క రైతు నష్టపోయారు. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అంటే ఒక్కొక్కరు పురుగు మందులు తప్ప వాళ్ళకి ఏ దిక్కులేదు, ఎవరు ఆదుకునే దిక్కులేడు. మాకు ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఒక ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యేకు 10 సార్లు అది వినతి పత్రాలు ఇచ్చినాం, దండం పెట్టినాం, కాలు మొక్కినాం, ఆయన పట్టించుకోవట్లేడు. ఎంపీ సార్ వచ్చిండు, ఎంపీ సార్ కూడా 10 సార్లు చెప్పినాం, ఆయన సరే అన్నాడు, ఆయన పట్టించుకోవట్లేడు. మాకు ఈ గవర్నమెంట్లు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి. పక్కపొట్టి గోదావరి నీళ్ళు పోతున్నాయి, మా బతుకులు మారతలేవు. ఇక్కడ ప్రజలు మా యువకులు అంతా తీవ్రంగా ఒక్కొక్కరు యువకులు మొన్ననే ఒక కసంపల్లి గ్రామంలో ఒక పిల్లగాడు పొలం ఎండిపోయిందని చెప్పి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇట్లాంటి పరిస్థితులలో ఇలా ఒక్కొక్క రైతు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయచేసి ఈ ప్రభుత్వానికి కాళ్ళకు దండం పెట్టి చెప్తాను.